ముసలోళ్ళు ముతుకోలు కూడా వచ్చి చూస్తున్నారంటే అర్థం చేసుకోండి మూవీలో ఎంత మ్యాటర్ ఉందో. మీ పేరు? ఐ లవ్ యూ. సిగ్గుందా? లేదు కాబట్టి చెప్పాను. నానా హైరానా పాట లేనందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మంచిగానే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సినిమా లాగ్ అయింది, కొంచెం పెద్దగా అయింది కాబట్టి సో అది తీసేయడం బెటర్ అనిపించింది. సో రేపు ఎల్లుండి యాడ్ అవుతుందంట, బాగుంటుంది సినిమా. కాదండి, చాలా మంది చెప్పారు కదా పుష్ప మూవీ దాటిద్ది 500 కోట్లు 50 కోట్లు అది అన్నారు కదా. పుష్ప మూవీ ఏంది, ఎర్రచందనం దొంగతనం చేయడము, అది వేరే సినిమా. ఇదేమో ఫ్యామిలీ, కొంచెము రాజకీయాలకు చదువుకి సంబంధించింది. నీకు వెళ్ళావు అనుకో సినిమా, నీకు నచ్చలేదు, నువ్వు పెద్ద చదువుకోలేదు కాబట్టి నీకు ఎక్కలేదు. సో నాకు ఎక్కింది కాబట్టి, నేను చదువుకున్నా కాబట్టి, నేను బుద్ధిమంతుడిని కాబట్టి నాకు ఆ సినిమా హైప్ వచ్చింది, మంచి అనిపించింది. సినిమా ఎక్దమ్ కిరాకుంది అనిపించింది. సినిమా పేరేంటి? గేమ్ చేంజర్. స్పెల్లింగ్ అడుగుతావు? స్పెల్లింగ్ చెప్పండి, చదువుకున్నారు కదా మరి. సార్ చెప్పాను, రేపు చెప్తా. చదువుకున్నప్పుడు చెప్పొచ్చు కదా. ఓకే, ఆ గేమ్ చేంజర్ అని మూవీకి ఎందుకు ఆ పేరు ఎందుకు పెట్టుంటారు? గేమ్ చేంజర్ అంటే ఒక రూలింగ్, గేమ్ చేంజరు రూలింగ్ అంటే ఏమంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, చదువుకున్న ఆఫీసర్తో పెట్టుకుంటే. మరి సినిమా పేరు ఐఏఎస్ ఐపీఎస్ పెట్టొచ్చు కదా, గేమ్ చేంజర్ అని ఎందుకు పెట్టుంటారు? అక్కడ స్టోరీ రైటర్ వచ్చేసి మనకు శ్రీవిద్య లేకపోవడం వల్ల. సో పుష్పం దాటిద్ది అది ఇది అన్నారు. సో 50,000 కోట్లని వాడెవడో అన్నాడు థియేటర్ దగ్గర. సో వాడెవడో టికెట్లు కూడా ఇప్పిస్తా అన్నాడు ఫ్రీగా. నాకు ఎవరు ఇప్పిలా, నా డబ్బులు నేనే పెట్టుకొని వచ్చా. పర్లేదు, సినిమా అయితే బాగుంది, డ్యాన్స్ బాగుంది, కలరింగ్ బాగుంది, కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ అంటారండి, ఇప్పుడు అందరికి ఐశ్వర్య నచ్చాలని లేదు కదా, అలాగే ఇది కూడా. సో అందరికీ ఈ సినిమా నచ్చాలని లేదు, కానీ మంచి సినిమా, మంచి మెసేజ్ ఉంది. హీరోయిన్ ఎలా ఉంది? హీరో కూడా బాగున్నాయి. స్కూల్కి వెళ్ళలేదా నువ్వు? స్కూల్ ఈరోజు వెళ్ళలేదు. ఎందుకు? మూవీ కోసం వచ్చావు, మూవీ చూద్దామని? అవును. సో ఎందుకు డ్రాయింగ్ చేసుకొని మరి వచ్చి నువ్వే గీసావు నీ చేతులతో? అవును, నేనే డ్రా చేశాను. ఎందుకు డ్రా చేయాలనిపించింది, మూవీకి రావాలనిపించింది డ్రా చేసి? తెలీదు, ఎందుకంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ని. ఫ్యాన్? ఓకే, సో అందుకే గీసుకొని వచ్చావు. డ్యాన్స్ ఎట్లా ఉంది రామ్ చరణ్ గారు డ్యాన్స్? చాలా బాగుంది. బాగుందా? చాలా మంది అంకుల్స్ ఆంటీస్ సినిమా బాగాలేదని చెప్తున్నారు, నువ్వేమంటావు? ఆహా, బాగుంది, చాలా బాగుంది. డాన్స్ ఫైట్లు నాకు అన్నీ నచ్చాయి. అన్నీ నచ్చాయి. సో ఇంకోసారి సినిమాకి చూడాలంటే వెళ్తావా మళ్ళీ? వెళ్తాను, తప్పకుండా వెళ్తా. తప్పకుండా వెళ్తావా? ఓకే, 1 word లో రామ్ చరణ్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. లవ్ యూ చెప్పవా రామ్ చరణ్ గారికి? చూడు కెమెరా చూసి చెప్పు, ఐ లవ్ యూ రామ్ చరణ్ గారు. ఐ లవ్ యూ రామ్ చరణ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొకటి చెప్పాలి నేను. చెప్పండి. మా క్లాస్ రూమ్లో ఉంటుంది డస్టర్, ఇంకా గేమ్ చేంజర్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్. దేడా 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 అనిపించాడు. చెప్పాలా? ఇంకా అంతే. మీ టీచర్ చూస్తే ఏంది పరిస్థితి? ఏం కాదు. ఏం చెప్పి పెట్టావు హాలిడే ఈరోజు స్కూల్లో? ఏం చెప్పలేదు. ఏం చెప్పకుండా హాలిడే పెట్టేసావు మూవీ? ఒక్కడే వచ్చావా? మా అమ్మ నాన్న వచ్చారు. అవునా? మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? మా పేరెంట్స్ ఏం అన్నారు, కానీ ఫస్ట్ డే కాబట్టి ఈ ఒక్కదానికి ఓకే అన్నారు. నువ్వు కూడా మెల్లగా రామ్ చరణ్ గారిలో ఉన్నావు. ఏదైనా స్టెప్ చేయగలవా? పోనీ గుర్తుంది కదా మూవీలో? పోనీ ఏదైనా డైలాగ్ చెప్పగలవా మూవీలోది? ఐ యామ్ అన్ప్రిడిక్టబుల్. మళ్ళీ ఒకసారి చెప్పు. ఐ యామ్ అన్ప్రిడిక్టబుల్. ఓకే, రాబోయే కాలానికి కాబోయే హీరో అని చెప్పొచ్చు. సో చిన్న రామ్ చరణ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. హాయ్ అండి. హాయ్ హాయ్. మీ పేరు? మధుమిత. మధుమిత. సో మధుమిత గారు మూవీ ఎట్లా అనిపించింది? సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ బ్లాక్ బస్టర్ పక్కా. సో వల్గారిటీ ఏం లేదు, మంచిగా ఉంది. స్టడీస్ గురించి, వాడి గురించి, వీడి గురించి మీరు ఏం చెప్తారు? చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా అంతా చాలా బాగుంది. అండ్ ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది, అంటే ఓకే ఇలా ఉంటుంది, మనం పెద్ద అయిన తర్వాత ఇలా ఉండొచ్చు, అంటే కష్టపడి పైకి రావడం ఎలా అనేది కంపల్సరీగా నేర్చుకుంటారు ఈ మూవీ ద్వారా అని చెప్తాను. ఇప్పుడు హీరోయిన్ అడిగిందని ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు కదా, అదే మీరు హీరోయిన్ ప్లేస్లో ఉంటే ఏం అడుగుతారు? నేనేం అడుగుతాను, ఏం అడగను. నేను నార్మల్గా ఆయనకి ఇష్టం వచ్చింది చేయండి అని చెప్పేసి అంటాను. ఎందుకంటే అది అంతా మూవీస్లోనే పోతుంది, కానీ డైరెక్ట్గా ఇప్పుడు మన రియల్ లైఫ్లో అవ్వాలంటే అవ్వలేరు కదా ఎవరైనా. ఇది కావాలి అది కావాలి. బట్ చిన్నప్పటి నుంచి ఒక దాని మీద ఏదైనా హోప్ ఉన్నోడు కానీ, లేకపోతే దాని మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తప్ప మిగతా ఎవరికి అంత సినిమా ఉండదని నా ఉద్దేశం. మరి ఇంత మంచి సినిమాని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు అందరూ ఒక్క షో చూడగానే? ఎందుకంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా బయట, అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన బాబాయి ఈయన అబ్బాయి కాబట్టి ఆయనకి సంబంధించి కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేయొచ్చు. బట్ మూవీ అయితే అబ్సల్యూట్లీ సూపర్ అని చెప్తాను నేను. అది సో నానా హైరానా పాట పోయినందుకు ఎట్లా అనిపిస్తుంది?
అంటే అది నార్మల్ మనం యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. పోతే ఏమైంది, మహా అయితే మళ్ళీ చూసుకోవచ్చులే, కానీ అంత పెద్ద ఏం లేదు. బట్ మూవీ అయితే కంటిన్యూస్గా చాలా చాలా బాగుంది. సో టికెట్ రేట్లు చాలా తక్కువగానే ఉన్నాయి, నార్మల్గానే ఉన్నాయి, వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది, గోలా గొడవ లేదు ప్రశాంతంగా ఉంది. ఎటువంటి గొడవలు తొక్కిసలాటలు అట్లాంటి ఏం లేవు. ప్రశాంతంగా వచ్చి ఫ్యామిలీస్తో చిన్న చిన్న పిల్లల్ని ముసలోళ్ళని వేసుకొని వచ్చి చూస్తున్నారు మూవీ. చాలా సో సిస్టర్ చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ యువర్ రివ్యూ. మధుమిత, ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడిలో మధుమిత అని కొట్టుకోండి. డాటర్ ఆఫ్ పాపారావు. డాటర్ ఆఫ్ పాపారావు అంట. సో పుల్లారావు స్వీట్స్ తెలుసు, తర్వాత పాపారావు. సో డాటర్ ఆఫ్ పాపారావు. యూట్యూబ్ కూడా తెలుగు అమ్మాయి మధు 26. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో నెగిటివ్ ట్రోలర్స్ గురించి ఏం చెప్తారు? నెగిటివ్ ట్రోలర్స్ గురించా? వాళ్ళు ఫస్ట్ థియేటర్కి వచ్చి చూడమని చెప్పండి, తర్వాతే అప్పుడు మూవీ బాగుందో లేదో అప్పుడు చెప్తారు. రివ్యూస్లో బాగాలేదని చెప్పిన వాళ్ళ గురించి చూసి మూవీకి రావడం కాదు, ఫస్ట్ థియేటర్కి వచ్చి మూవీ చూసి అప్పుడు వెళ్ళండి. అంటే పెద్ద పెద్ద క్యారెక్టర్స్ని, ఆఫీసర్స్ని తక్కువ చేసి చూపించారు మూవీలో అని చెప్తున్నారు. చూపించారు, అదొక మూవీ అనుకోండి, బయటది కాదు కదా. మూవీ ఏదైనా ఇట్లానే చూపిస్తారు, మూవీ మనం చూడాల్సిందే. మనకి మూవీ చూస్తేనే తెలుస్తుంది ఏదైనా. ఇంకా రామ్ చరణ్ గురించి నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు చాలామంది. నెగిటివ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, థియేటర్కి వచ్చి చూస్తే అంత పాజిటివ్ ఉంటుంది. ఈ మూవీలో డ్యాన్స్లో ఎన్టీఆర్ని మించేశారని చెప్తున్నారు, నిజమా అబద్ధమా? ఎన్టీఆర్ని మించి ఎవరు లేరు, కానీ మూవీ డ్యాన్స్ అయితే అట్లానే ఉంది, కానీ ఎన్టీఆర్ మించి ఎవరు లేరు. హీరోయిన్కి హీరోకి మధ్యలో కెమిస్ట్రీ ఎట్లా ఉంది? హీరోయిన్కి మధ్యలో బాగానే ఉంది. ఒక మనం లవ్ సీన్ చూస్తాం కదా బయట, అట్లానే ఉంటుంది. హీరోయిన్ కోసం ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే ఇంకా చూడండి ఇంకా ఎట్లా ఉందో. ఓకే ఓకే, మొత్తం ఎట్లా అనిపించింది ఫైనల్గా? ఒక మాటలో ఏం చెప్తారు, వన్ వర్డ్లో మూవీ? వన్ వర్డ్లో బ్లాక్ బస్టర్ హిట్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, సంక్రాంతికి అందరూ వెళ్ళి చూడొచ్చు మూవీ. సంక్రాంతికి వెళ్ళి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు, మూవీ విజయవంతమైందంటారా? కంపల్సరీ అండి, బాగా చాలా బాగుంది. ఎమోషనల్ అండ్ పొలిటికల్, అసలు చాలా బాగా చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఇచ్చి పడేశారు రామ్ చరణ్ గారు. కొంచెం నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు, అదొకటి ఎక్కువ మనకి ప్రీమియర్ షోలు పడడం లేక వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల, బెనిఫిట్ షోలు ఈ ప్రీమియర్ షోలు వల్ల కొంచెం ఎక్కువ చాలామంది చూడకుండానే సోషల్ మీడియాలో సినిమా ఎలా ఉందిరా భయ్ అని నెగిటివిటీ చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నా, వచ్చి సినిమా చూడండి, అప్పుడు చెప్పండి బాగుందా బాగాలేదు అనేది. ఊకే నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దండి. ఒక 600 కోట్లు సినిమా పెట్టి సినిమా చేస్తున్నారు, జస్ట్ మొబైల్లో చూసి మీరు అలా నెగిటివ్ చేయడం చాలా పద్ధతి కాదు. సినిమా ఇండస్ట్రీ ఎన్నో నమ్ముకున్నారు, కొన్ని జీవితాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ అనేది. మీరు సినిమా థియేటర్కి వచ్చి మొబైల్ పక్కన పెట్టి అందరు థియేటర్కి వచ్చి చూడండి, దాన్ని బట్టి చూడండి సినిమా బాగుందా బాగాలేదనేది. ఓవరాల్గా అయితే మూవీ అయితే ఎక్కడ బోర్ అనిపించకుండా చాలా బాగుంది. ఎక్కువ వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరు చూడదగ్గ సినిమా. చాలా శంకర్ గారు చాలా ప్రాణం పెట్టారు. అదొకటి పవన్ కళ్యాణ్ గారు చేసిన అవి కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓవరాల్గా 2025లో బెస్ట్ సినిమా అయితే ఇది గేమ్ చేంజర్ చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే సినిమా అయితే ఓవరాల్గా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే అప్పుడు బెస్ట్ మూవీ అంటే అప్పుడు పుష్పకి 12,000 థియేటర్ ఇచ్చారు, ఇప్పుడు అన్ని థియేటర్లు కూడా ఉండవు. అదొకటి టికెట్ రేటు కూడా ఎక్కువ ఉండేది, ఇప్పుడు అంతా కూడా లేదు. కాదు, పెద్ద పెద్ద పుష్ప మూవీకి టికెట్ రేట్ పెంచారు, బెనిఫిట్ షోస్ వేశారు, అన్నీ వేశారు, మంచి టాక్, అసలు నెగిటివిటీ అనేది ఎక్కడ లేదు పుష్పకి. మరి గేమ్ చేంజర్కి టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నాయి, బెనిఫిట్ షో లేదు, అంత ప్రశాంతంగానే జరుగుతుంది, కానీ ఎందుకు అంత నెగిటివ్ చేస్తున్నారు? ఇది కావాల్సిగా చేస్తున్నారేమో తెలుస్తుంది, ఎందుకంటే చూడకుండానే ఇంతమంది జనాలు నెగిటివ్ చేస్తున్నారు చాలామంది. అంటే జనాలు అలవాటు పడిపోయారా? ఓన్లీ ఒక ఐటమ్ సాంగ్ ఉంటే కానీ వల్గారిటీ ఉండడం, అది చూడడమే అలవాటు పడిపోయారంట. కంపల్సరీ అంతే కదా. ఇప్పుడు వాడిని పక్కనోడిని ఎలా గబ్బు లేపాలంటే అంతా మనమే అవుతాము, అన్ని వేరియేషన్స్ అన్నీ ఉంటాయి. మూవీ అయితే అందరు అంటే 2025లో నాకైతే రామ్ చరణ్ వన్ మ్యాన్ షో కాబట్టి కంపల్సరీ అవార్డు వచ్చిన ఆశ్చర్యం లేదు. కియారా గారు ఎట్లుంది? కియారా గారు చాలా బాగుంది, మంచి కాంబినేషన్ వాళ్ళిద్దరికి, చాలా బాగుంది. సునీల్ గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంది కదా, చాలా కొత్తగా ఉంది. ఒక సాంగ్ మిస్ అయింది, అది 14th ఇస్తా అన్నారు, చూడాలి మళ్ళీ ఫెస్టివల్కి గిఫ్ట్గా ఇస్తారేమో చూడాలి మరి. సో అప్పుడు దాకా ఒకవేళ రిలీజ్ అయితే మళ్ళీ వస్తారా? కంపల్సరీ, ఎందుకు రానా. ఫైనల్గా గేమ్ చేంజర్ అంటే మీరు ఏమంటారు వన్ వర్డ్లో? గేమ్ చేంజర్, ఇప్పుడున్న సమాజం కంపల్సరీ చూడవలసిన సినిమా. రాజకీయంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది సోషల్ అవేర్నెస్ చాలా బాగా చూపించారు. అదొకటి ఎడ్జెస్ సూర్య క్యారెక్టర్ మాత్రం ఎర్ర కొట్టేశాడు. మీ పేరు? అఫ్జల్. ఓకే, ఆ మూవీ ఎట్లా అనిపించింది? బాగుందండి, మంచి పొలిటికల్ డ్రామా, అండ్ తను ఐఏఎస్గా తను బాగా చేశారు. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ మరియు శ్రీకాంత్ గారి యాక్టింగ్ చాలా బాగుందండి.
అసలు వల్గారిటీ ఏం లేకుండా స్టడీస్ గురించి పొలిటికల్గా జనాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఇవే ఉన్నాయి కదా. సో ఇప్పుడు వరకు వచ్చిన మూవీస్లో ఇది బెస్ట్ మూవీ అంటారా? అంటే రామ్ చరణ్ కెరీర్లో బెస్ట్గా చెప్పొచ్చండి. బెస్ట్ మూవీ అంటే శంకర్ గారి డైరెక్షన్, అంటే చాలా రోజుల తర్వాత మంచి డైరెక్షన్ చేశారు. మా మూవీ బాగుంది. అదే మన నైరా సాంగ్ పెట్టింటే ఇంకా బాగుంది. నానా హైరానా సాంగ్ తీసేశారు అని తెలవగానే ఫస్ట్ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే సాంగ్ బాగుంది కదా, మెలోడీ సాంగ్ బాగుంటే రెస్పాన్స్ బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చాము, కానీ అది తీసేయడం కొద్దిగా డిసప్పాయింట్. సో వన్ వర్డ్లో గేమ్ చేంజర్ అంటే ఏమంటారు మీరు? రేటింగ్ బాగా ఇస్తుంది, అంటే 10కి 9. 10కి 9 అండి. సో 2025లో బెస్ట్ మూవీ అయిద్దా ఇది? అవ్వచ్చండి, అవ్వచ్చు. సో సంక్రాంతి వచ్చే టైంలోనే మనకు మూవీస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. సో చాలామంది 500 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయి మూవీకి అంటున్నారు కదా. 50,000 కోట్లు అనేది తప్పండి, కానీ కలెక్షన్స్ అయితే రామ్ చరణ్ కెరీర్లో ఒక బెస్ట్ కలెక్షన్స్ రావచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సంతోష్. సంతోష్ గారు మూవీ సంతోషంగానే చూసారా లేదా బాధపడుతూ చూసారా? నేను సంతోషంగా చూశాను మూవీ. సూపర్ హిట్ మూవీ. 100 days 100 పక్కా 200 150 days ఆడుతుంది. అల్లాడిస్తుంది మూవీ అంటున్నారు. అల్లాడి కిక్కి దుమ్ము లేపేస్తుంది సినిమా. అందులో ఏమి ఇబ్బంది లేదు. అందులో కరెక్ట్గా బాగానే సూపర్ హిట్. నిజంగా కుటుంబంతో చూసే మూవీ అంటారా ఇది? కుటుంబం చూసే మూవీ ఇది. అంటే ఈ మధ్య మూవీస్ ఫ్యామిలీతో చూసేలా లేవు, వల్గారిటీ ఎక్కువైంది అన్నారు కదా. సో ఈ మూవీ ఎట్లా ఉంది? చూసేదే ఉంది. ఫ్యామిలీతో అందరు ఫ్యామిలీతో వచ్చి కుటుంబ పిల్ల పాపలతో వచ్చి చూసే మూవీనే ఉంది ఇది. ఓకే. ఎక్కడైనా మూవీలో ఇబ్బంది పడే సీన్స్ కానీ ఉన్నాయా? లేదండి, అట్లాంటి బాధలని హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి. ఇది ఇంట్లో సంవత్సరం ఎట్లుంటే అట్లనే మొత్తం బాగుంటుంది. ఒక ఐఏఎస్కి ఎన్ని కష్టాలు ఉంటాయి అన్ని చూసారా దగ్గరుండి? అన్నీ చూసాం. మీరు ఎప్పుడైనా ఐఏఎస్ అవ్వాలనుకున్నారు వచ్చినప్పుడు? లేదండి, మనం బల్పమే పట్టలేదు నేను ఇంతవరకు. అంతే అండి. బాగా సూపర్ హిట్. వన్ వర్డ్ లో ఏమంటారు రామ్ చరణ్ గారు యాక్టింగ్? సూపర్ తోపు. ఏమనుకోద్దిగా తోపే తోపు. రామ్ చరణ్ విలన్ ఎస్జే సూర్య గారు ఎట్లా చేశారు? బాగా చేశారండి. వాళ్ళిద్దరికి మ్యాచ్ అయిందా మూవీలో? మ్యాచ్ అయింది, బాగా మ్యాచ్ అయింది. బాగా మ్యాచ్ అయింది. సో ఇన్ని సినిమాల్లో మీకు ఏ సినిమా బెస్ట్ అంటారు ఇప్పటివరకు మీరు చూసిన సినిమాల్లో? నాకు బాహుబలి ఎక్కువ, ఇదొకటి RR బాగుంది. ఇవి రెండు మూవీ బాగుంది. గేమ్ చేంజర్ అట్లా వాళ్ళ స్థాయి దాకా రాగలదు అంటారా? రాగలుగుతుంది మేడం, ఎందుకు రాగలదు? చాలా మంది మూవీ బాగాలేదు, ల్యాగ్ ఉంది, అది ఇది అంటున్నారు కదా. మీరేమంటారు అట్లా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి? నెగిటివ్ మాట్లాడడానికి నేను ఏమనలేను. అంటే అదే అనుకుంటారు అట్లనే. సో మీరైతే పెద్దగా చర్చించాలనుకోవట్లేదు? లేదండి, అట్లా కానీ చర్చించాలి. సూపర్ హిట్. ఓకే. ఇంకో లాస్ట్ నానా హైరానా సాంగ్ లేదు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఉంది, ఎందుకు లేదండి? సాంగ్ ఉందా? ఉంది అనుకుంటా, కానీ సగం సాంగ్ లేదు అనుకుంటా. లేదు, సినిమాకి వెళ్ళాం. ఫైటింగ్ సీన్స్ కూడా బాగున్నాయి. వాళ్ళ నాన్నది బాగా నచ్చింది. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ గా యాక్ట్ చేశారు సినిమా. చాలా మంది బాగాలేదు అంటున్నారు. ఐఎస్ లాగా అది బాగుంది. ఆయన అవుట్ఫిట్స్ అన్ని లైక్ యూ కెన్ నో ఆల్ ఐ మీన్ ప్రావిజన్స్ లైక్ ఎలా ఉల్లంఘిస్తున్నారు, కరప్షన్ ఎలా ఉంది, రెడ్ టేపిజం అవన్నీ తెలుస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ని చూసినట్టుంది. సేమ్ ఆయన అవుట్ఫిట్స్ అన్ని కాపీ చేశారు. జయశంకర్ కాపీ ఐ మీన్ ఒక స్పెట్స్ ఇన్ పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు వైరల్ అయింది కదా, సేమ్ ఆ సీన్ వచ్చింది. పవర్ స్టార్ ఫ్యాన్ అనమాట ఇక్కడ. బాబాయ్కి అబ్బాయికి సూపర్ చెప్పాను సార్, అయిపోయింది. సూపర్ సాంగ్స్ బాగున్నాయి, సినిమా బాగుంది. ఆయన ఏదైతే సీఎంగా ఉన్నాడో ఆ కలెక్టర్ కానీ సీఎం కానీ సూపర్ ఉన్నాడు రామ్ చరణ్. చాలా 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 బాగుంది. ఇప్పుడు అక్కడ జరిగింది అదే, చాలామందికి తెలియదు. చాలామంది పేద పిల్లలకి పేదవాళ్ళకి చాలామందికి ఆడుకున్నారు ఆంధ్రాలో. ఎవరైతే ఆంధ్రాలో ఎంతమంది బాధపడ్డారో ఆ బాధలన్నీ పోతాయి. ఇంకా అర్థం చేసుకుంటారు ఆంధ్ర జనాలు కూడా. ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణలో. నేను పవర్ స్టార్ ఫ్యాన్ని. బాబాయ్కి అబ్బాయి సూపర్. RRR కన్నా ఇది కూడా ఇది బెస్ట్. చాలా బాగుంది సినిమా అయితే. అంటే ఎక్కడ కూడా బోర్ లేదు. 100% ఫుల్ హ్యాపీగా ఉంది సినిమా అయితే. రామ్ చరణ్ గారు 2-3 క్యారెక్టర్లు చేశారు కదా, ఐఏఎస్ ఐపీఎస్. నాకు ఐపీఎస్ చాలా బాగుంది అన్న. ఏఎస్ఎస్ చాలా బాగుంది యాక్టర్ అయితే. గుడ్, దిస్ ఇస్ గుడ్. అసలు బ్యూటిఫుల్ సాంగ్స్, అసలు బ్యూటిఫుల్ సాంగ్స్ అన్న. ఇస్ వండర్ఫుల్, చాలా బాగున్నాయి. లేదన్న ఈ సినిమా రికార్డ్ చేస్తాను, కంపల్సరీ రికార్డ్ చేస్తాను. సూపర్ బాగుందన్న. అంటే ఇంతమందికి భారతీయ 2 ఏదో ఉందో దానికన్నా మించి ఇది బెటర్ అనిపిస్తుంది అన్న. చాలా బాగుంది సినిమా అయితే. ఎక్సలెంట్ ఉంది సినిమా. 100% వస్తా అన్న. ఇంక మన రాజచరణ్ రాకపోతే ఇంకెవరికి వస్తా అన్న. గుడ్, చాలా బాగుంది అన్న. ఈజ్ విలేజ్ క్యారెక్టర్ కదా, చాలా చాలా బాగుంది అన్న. విలేజ్ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే నెక్స్ట్ ఇప్పుడు మనకు రాజకీయం నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఆయన ఉందన్న. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉన్నది, అడ్వాన్స్గా ఉందన్న. అడ్వాన్స్డ్ అదంతే. అయ్యా అంతే అనుకోవచ్చు. మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటా అంటాడు, అది నాకు నచ్చలేదు. అది
ఎందుకంటే పోలీస్ అంటేనే పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు. ఆ టైంలో ఎలక్షన్లో కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఉండాలి. అది తీసేసి ఊరికే ఫైట్ సీన్ పెట్టాడు. బోయపాటి సినిమాలో చూపించినట్టుగా అనిపించింది మాకు. అదొక్క సీన్ మాత్రం డిసప్పాయింట్ అయింది, మాకు నచ్చలేదు. RRR తర్వాత బెస్ట్ కంబ్యాక్ తంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మూవీ. యాక్చువల్గా రాజమౌళి తర్వాత తీసిన మూవీ ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంటారు, బట్ ఈ సినిమా అలా కాదు, చాలా బాగుంది. టైటిల్ తగ్గట్టుగా సినిమా డిజైన్ చేసి పెట్టారు. కానీ చాలా మంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఎక్స్పెక్టేషన్ యాక్చువల్గా 3.4 years తర్వాత మూవీ వస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి, బట్ ఆ పాయింట్ ఆఫ్లో చూడండి, యాజ్ పర్ సినిమా నాలెడ్జ్ పక్కన చూడండి, సినిమా చాలా అంటే చాలా బాగుంది. శంకర్ గారి మార్క్ అసలు లేదు అని అనుకుంటున్నాను. లేదు బ్రో, సినిమా చూసి మాట్లాడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ శంకర్ మార్క్ కంపల్సరీ కనిపించింది మూవీలో. తండ్రి పాత్ర ఎలా అనిపించింది? మూవీ యాక్చువల్గా మూవీ డిపెండ్ అయింది దాని గురించి. వాళ్ళ డాడీ ఏదైతే చేయాలనుకున్నాడో కొడుకు వచ్చి చేశాడు మూవీలో. ఒక కలెక్టర్కి ఒక రాజకీయ నాయకుడికి ఎలా అనిపించింది? యాక్చువల్గా బయట ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది మనం రియల్గా మనం చూడలేం, బట్ ఇలాంటి మూవీస్లో చూపిస్తారు. యాజ్ పర్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ తెలుసుకోవాలి బయట ఏం జరుగుతున్నది. ఇంటర్నల్గా మనం వెళ్ళి చూడలేం కదా, బట్ ఇలాంటి మూవీస్లో వాళ్ళు చెప్పింది మనకి కంపల్సరీగా బయట నాలెడ్జ్ వచ్చు, తెలుసుకుంటారు సమాజం అయితే. But this is different. As usual, Shankar movie is different. But truly Shankar movies actually. Shankar is bad. Yeah, definitely we will repeat చూడొచ్చు కంపల్సరీ. అండ్ యూత్ కంపల్సరీ చూడాల్సిన మూవీ అది డెఫినెట్లీ. 4. యాజ్ యూజువల్ ఎస్ఏ సూర్య ఇట్స్ వెరీ. డబ్బు లేని రాజకీయం చేయాలనేది ఈ సినిమాలో మనకు చాలా బాగా చూపించారు శంకర్. అండ్ శంకర్ గారు రానున్న రోజుల్లో ఇంకా మంచి సినిమాలు చేయాలి. రామ్ చరణ్ కూడా ఇలాంటి సినిమా అనేది ఈ జనరేషన్లో రామ్ చరణ్ చేయడం అనేది చాలా అద్భుతం. అండ్ దానికి ఆ క్యారెక్టర్కి ఐఏఎస్ అండ్ ఐఏఎస్ అండ్ ఒక ముఖ్యమంత్రి పాత్ర కూడా చాలా కొంచెం చూపించారు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అనేది చాలా పీక్స్. అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. అండ్ లవ్ బ్యాక్డ్రాప్ కూడా కొంచెం చాలా బాగుందండి. అంజలి గారి క్యారెక్టర్ అనేది చాలా బాగుంది. ఆమె తన యొక్క ఒక సీన్లో అంటే తను పర్ఫార్మెన్స్ బాగుంది. కొడుకు గురించి అంటే రాజకీయం ప్రజల గురించి తన ప్రాణాలనే అర్పిస్తుంది. ఆ సీన్ అనేది అల్టిమేట్ అండి, చాలా బాగా తీశారండి. ఫ్రీ డబ్బు లేని రాజకీయం అండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి అంటే ప్రతిదీ అంటే 2 ఐఏఎస్ అధికారి రాజకీయుడు ఇద్దరు ఒక 2 రైలు పట్టాలంటే వాళ్ళు అనమాట. అంటే రాజకీయం లేకుండా ఐఏఎస్ ఉండడు, ఐఏఎస్ లేకుండా రాజకీయం ఉండదు, అంటే రాజకీయ నాయకుడు. సో వాళ్ళిద్దరూ ఈక్వల్గా పనిచేస్తేనే కలిసి చేస్తేనే ప్రజలకు బాగుంటుంది. అంటే ప్రతి ఒక్కరు కోపాన్ని కాకుండా చదువుతోని కూడా తన అధికారాన్ని ఒక పెన్తోని కూడా చేయొచ్చు అని ఈ సినిమాలో చూపించారండి. అంటే తన మార్క్ 3. చాలా న్యాచురల్గా యాప్ట్ అయింది అన్న క్యారెక్టర్ తనకి. అన్నీ బాగున్నాయి యాక్చువల్లీ. రామ్నందన్ క్యారెక్టర్. ఓకే మేడం, సినిమాలో సాంగ్స్ ఎలా అనిపించాయి? ఇంకా ఆ సాంగ్ కూడా ఉండింటే బాగుంది, నాన్న హైరానా. మిస్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా కొద్దిగా లోలో ఉన్నాం. ఆ సాంగ్ చాలా బాగుంది, మాకు ఉట్టి చూసిన 10 secondsలోనే మాకు బాగా నచ్చింది. దానికోసం ఎక్స్పెక్ట్ చేసాం కానీ అది లేదన్నారు. స్టోరీ దానికి బదులుగా స్టోరీ కొద్దిగా ఎక్కువ పెట్టారు కదా, బాగా అనిపించింది. అస్సలు ఎంగేజింగ్ లేదు. ఎంటర్టైన్మెంట్ పొలిటికల్గా తెలియని వాళ్ళకి చాలా తెలుసుకోవడంలో బాగా చూపించారనిపించింది. కాదు ఒక కలెక్టర్కి ఇంత ఉంటుందా అనేది చాలా మందికి తెలియదు. ఒక కలెక్టర్ ఇన్ని పాటించాలా ఇవన్నీ మనకు తెలియదు కదా. మూవీ వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. అంటే చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ ని తక్కువ చేసి చూపించారు అని చెప్తున్నారు. అలా ఏం లేదండి, కరెక్ట్ గా ఉంది, సినిమా బాగుంది. నేను 4.9 ఇస్తానండి. ఎట్లా అనిపించిందండి మూవీ? చాలా బాగున్నది. 3.5 రేటింగ్. 3.5 ఎందుకు 4 ఇవ్వట్లేదు? అంటే కొన్ని హాఫ్ కటింగ్స్ బాగుంది, చాలా బాగుంది. అంటే నానా హైరానా సాంగ్ లేదు కదా, అది ఎట్లా బాధపడుతున్నారు? అలాంటి ఫీలింగ్స్ ఏం లేవా, మూవీ అయితే బాగున్నది. నచ్చకపోవచ్చు కానీ మూవీ అయితే ఎక్సలెంట్ ఉందండి. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ కాదు హీరో, ఎస్జే సూర్య అంటున్నారు. అలా నేను లేదు సార్, హీరో అనేది హీరోనే ఉంటాడు, విలన్ అనేది విలన్ ఆల్సో ఒక హీరో కన్నా ఎక్కువ యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. విలన్ చేయాలి, కామెడీ చేయాలంటే కానీ హీరో కన్నా ఎక్కువ చేయాల్సి అందరు ఓవరాల్గా అందరు బాగానే ఉంది.
కానీ ఎలక్షన్స్ ఏ విధంగా చేయాలనుకుంటారో ఇందులో బాగా చూపించారండి, ఇది బెస్ట్. కానీ అందరు ఇలాగా చేస్తే బాగుంటుంది. వ్యవసాయం గురించి చూపించట్లేదు. ఇప్పుడు ఎంగేజ్ ఉందండి, బాగుందండి చూడడానికి. ఇప్పుడు చూడడానికైతే చెప్పడానికన్నా చూడడం బెటర్ అనేది నేను అనుకుంటున్నానండి. కానీ ఫ్యూచర్ ఎలక్షన్స్ ఏ విధంగా చేయాలనేది చూపించారు, అది చేస్తే బాగుంటుంది. సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలేమో పబ్లిక్ ఎక్కట్లేదు, కొంచెం పాన్ పరాగులు దొంగతనాలు అలాంటి సినిమాలు అయితే బాగా ఎక్కుతున్నాయి. మరి మా జనరేషన్ వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ఒకటే సార్ నేను చెప్పేది, మీ జనరేషన్ నా జనరేషన్ ఒకటే. ఇప్పుడు పాన్ పరాగ్ వద్దు అనుకుంటాం, అరే వీడు వేస్ట్ బాయ్ అంటాడు, అరే మంచిగా ఉంటుంది తిను బాయ్ అంటే మంచివాడు బాయ్ అంటాడు. అది మనం ఆలోచించుకోవాలి, మనం నలుగురికి చెప్పాలి. మనం ఒకటే జనరేషన్ చెప్పేది ఈ మొబైల్ తోటి ఏమైతే వాడుతున్నామో అది కొంచెం వ్యవసాయం గురించి పట్టించుకున్నాను, కల్తీ గురించి పట్టించుకున్నాం. మనం కల్తీ గురించి మీ మీడియాని ఎవరైనా చెప్తారా సార్? ఇప్పుడు నేనే ఇట్లాంటివి చెప్తే మీరే మీడియా లేరు. వీడు ఎవరో పొలిటికల్ గురించి, నాకు పొలిటికల్ ఏది ఇన్వాల్వ్ లేదు, పొలిటికల్ సంబంధం లేదు, నేను మీట్ అయిపోయి ఏది చేసినా కానీ మీడియా వాళ్ళు అది వెళ్ళిపోతారు, మీడియాలోనే వెళ్ళిపోతారు. అది మీడియా గురించి మాట్లాడితే వెళ్ళిపోతారు. అది మీరు చెప్పాలి సార్. ఇప్పుడు ఏమైతే చెప్పేది మీ గురించి కాదు, మీ పిల్లల గురించి.